దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని, ఛార్జ్ షీట్లో అనేక లోపాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। केजरीवाल ढूंढ रहा है यार, तुम कहां है? हो गया संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, पीछे मिलाओ मत भाई। ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि అయితే ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో చర్చించేందుకు మహమ్మద్ అలీ గారు ఆప్ నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా అడ్వకేట్ అండ్ అనలిస్ట్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే మహమ్మద్ అలీ గారు, ఇప్పుడు కేజ్రీవాల్ గారి లిక్కర్ స్కామ్ దానికి సంబంధించి ఇప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యి సత్యమేవ జయతే అనే మాట అయితే మాట్లాడడం మనం విన్నాము. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? సత్యం అనేది ఎప్పటికైనా కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ ఎప్పటికైనా గెలుస్తుంది అనే దాని మీద పాపం ఆయన భావోద్వేగానికి గురవుతూ ఆయన మాట్లాడిన విధానాన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? చూడండి, ఇది ఒక వాస్తవమైన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒక పెద్ద సవాల్ ఇది. దీన్ని చిన్నగా తీసుకుంటానికి వీలు లేదు. ఎందుకనంటే ఎప్పుడైతే ఆనెస్టీ ఏదైతే ఉందో ఆ ఆనెస్టీ కుంటుపడుతుందో, ఆనెస్టీ లేకుండా చేయబడుతుందో అలాంటప్పుడు రైజ్ అయినా ఇదొక గొప్ప విజయం అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటిదనంటే ఒక చీఫ్ మినిస్టర్కు, ఒక మినిస్టర్కు ప్రొటెక్షన్ లేనప్పుడు దేశంలో ఉన్న సామాన్య పౌరులకు ప్రొటెక్షన్ దొరుకుతుందా అని సవాల్ విసిరిన ఇది ఈ జడ్జిమెంట్ ఇది. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసేది ఏంటిదనంటే ఇది కేవలము ఒక ప్రొటెక్షన్ సంబంధించిన విషయమే కాకుండా ఒక గిల్ట్ తో సంబంధించిన విషయము, ఒక అలిగేషన్ తోటి సంబంధించిన విషయము, ఒక ఆనెస్టీ తోటి సంబంధించిన విషయము, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసే విషయానికి సంబంధించిన విషయము. వీటన్నిటికీ ఒక చీఫ్ మినిస్టర్కే రక్షణ లేనప్పుడు సామాన్యులకు రక్షణ ఉంటుందో? ఎంతమంది కోర్టుకు వెళ్ళి తన అలిగేషన్ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు? అదే కాకుండా ఎంత సమయం దానికి కేటాయించారు, వాళ్ళు ఎంత వేదన పెట్టిండ్రు, ఎంత నష్టం చేకూర్చిండ్రు. ఆ పార్టీకే కాకుండా అసలు ప్రజాస్వామ్యానికి ఎంత నష్టం జరిగింది, ఇదంతా బేరీజ్ వేయవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడ్డది. ఎందుకనంటే అది ఇప్పుడు సైకోఫాంట్స్ ఎక్కడైనా ఉంటారు. సైకోఫాంట్స్ ఏం చేస్తారు? భజన చేస్తారు. భజన పరులు ఎప్పటికీ భజన చేస్తారు. మనకందరికీ తెలుసు. అప్పుడు న్యూస్ 18లో రూబికా లియాఖత్ ఏమని చెప్పింది? ఆ మొత్తము ఆ చెంచాగిరి చేసే ఛానల్ అందరూ అప్పుడు ఎంత మొత్తుకున్నారు, ఎంత నష్టం చేసిర్రు. ఈ నష్టానికి నష్టపరిహారం ఉండాలి కదా. మరి ఇంత నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం లేకుంటే ఏ రకంగా జరుగుతుంది? అంతే కదా. సో ఇలాంటి విషయంలో మనము చూడవలసిన అంశాలు ఏంటిదనంటే మరి వీళ్ళందరి పైన ఇప్పుడు కోర్టు చెప్పిన తర్వాత వీళ్ళందరికీ హలో చెప్పండి సార్. వీళ్ళందరి పైన
ఈ నష్టం చేసినారు కాబట్టి వీళ్లకు శిక్ష ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది కదా. ఉమ్, మరి వీళ్ళందరికీ ఇంత నష్టం చేసిన తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తికే రక్షణ లేనప్పుడు సామాన్యులకు రక్షణ ఉంటుందా ఉమ్, అనేది ఒక పెద్ద ప్రశ్న ఇది. అవును. అయితే ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందు ఉమ్, ఆ నష్టాలు అదంతా డ్యామేజెస్ ఏదైతే జరిగిందో జరిగిపోయింది. ఉమ్, ఈ డ్యామేజెస్ కు ఇప్పుడు రికవరీ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏ చీఫ్ మినిస్టర్ కు, ఏ మినిస్టర్ కు, ఏ రాజ్యానికి, ఏ ప్రజాస్వామ్యవాదికి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత ఇప్పుడైనా ఉందా లేదా అని అడగవలసిన అవసరం ఏర్పడ్డది ఇప్పుడు. ఉమ్, మరి ఇలాంటప్పుడు మనం చూడవలసిన అంశాలు ఏంటిది? లీగలీ ఉమ్, తను లాను మిస్గైడ్ చేసినప్పుడు, లాను మిస్యూజ్ చేసినప్పుడు, ఉమ్, తనకు ఇబ్బంది పెట్టి తొలగించిన ఎలక్షన్ల ద్వారా, దాని తర్వాత ఈ లీగల్ మిస్యూజ్ ద్వారా మరి నిర్మూలించినప్పుడు మరి నష్టపరిహారం ఏమి ఇవ్వాలి, ఎలా జరగాలి, ఎంత నష్టమో ఢిల్లీ ప్రజలకు జరిగింది పోవడం వల్ల, ఎంతమంది విద్యార్థులకు నష్టం జరిగింది, ఎంతమంది హెల్త్ ఇప్పుడు ఎంతమందికి జరిగింది, మొత్తం దేశమే కాదు మన ప్రపంచం మొత్తము ఒక కేజ్రీవాల్ లాంటి ఒక కిరణం ఏర్పడి అక్కడ లేచింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ నుండి మంచి చేసుకుంటారు వస్తున్నారు. మరి చేస్తున్నప్పుడు అది కుంటుపడింది కదా. దేశం మొత్తం చేసిన తర్వాత అంటే ఎవరైతే న్యాయం చేయడానికి పూనుకుంటారో వాళ్లకు జైల్లో పాలు చేస్తారనేది ఒక సందేశం ఇచ్చినట్టే కదా. అవును. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ అంశాలు ఒక ఈ గంభీరమైన విషయాలు ఇవి. ఎందుకనంటే ఎవరైతే జస్టిస్ కొరకు వాయిస్ లేబడతారో ఆ జస్టిస్ కు అణచబడుతుందని చెప్పడానికి ఇది మనం ఎగ్జాంపుల్ గా ఇవ్వచ్చు కదా. మరి ఇలాంటప్పుడు మనం చూడవలసిన అంశాలు ఏదైతే ఎక్సైజ్ లిక్కర్ స్కామ్ ఉన్నదో, ఇప్పుడు కేవలము తనకే కాకుండా కేజ్రీవాల్ గారు, నేనేమంటున్నాను, ఒక ప్రజాస్వామ్యవాదికి జరిగిన అన్యాయము, ఈ అన్యాయానికి కంపన్సేషన్ ఏంటిది, ఈ అన్యాయానికి మరి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి ఏమిస్తారు, ఏం చేస్తారు, ఎవరిని పనిష్ చేస్తారు, ఎవరైతే క్రియేట్ చేసినారో వాళ్ళను పనిష్ చేయవలసిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు ఒకవేళ మన కంట్రీలో ఏమంటారు, రూల్ ఇస్ ద అల్టిమేట్ థింగ్, అంటే లా ఇస్ ద అల్టిమేట్ థింగ్. కాబట్టి మరి లానే ఫెయిల్ అయినప్పుడు సరే మరి సరిదిద్దబడింది, మరి ఇన్ని ఈ గ్యాప్ తర్వాత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా నష్టం జరిగిన తర్వాత ఇదంతా చేసింది కాబట్టి ఇప్పుడు కంపన్సేషన్ గురించి ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది, ప్రజలు గమనించాలి. ఇదే కాకుండా ఎవరైతే ఏ మంత్రులైతే, ఏ సైకోఫాన్స్ అయితే, ఏ అనుచరులైతే, ఏ ఛానల్స్ అయితే నష్టపెట్టినరో వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి ఒక అవసరం, ఒక అవకాశం వచ్చింది. కాబట్టి చెప్పవలసిన వాయిస్ లేపవలసిన అవసరం ఉంది. ఇది కేవలము ఒక అరవింద్ కేజ్రీవాల్ జరిగిన సంఘటన కాదు. ఇది అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి జరిగిన, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగిన సంఘటన కాదు. ఇది ప్రజాస్వామ్యం పైన దాడి అని నేను చెప్తాను. ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరిగింది కాబట్టి దానికి రక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందా లేదా అసలు, ఇది ఇవన్నీ అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఇదే కాకుండా మనం ముందు తరాలకు ఏమి ఇవ్వదలుచుకున్నాము అంటే ఈ మొత్తం సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఆ ఛానల్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఇదే రకంగా చేసుకుంటూ మిస్గైడ్ చేసేసి అందరి భయభ్రాంతులు చేసేసి మొత్తము వాళ్ళందరికీ మిస్గైడ్ చేసుకుంటూ నడపడము కంట్రీకి మంచిదా, లేకుంటే ఓ మంచి పని చేస్తే ఆ మంచి వాళ్ళతో ఉండడం మంచిదా, ఇవన్నీ విషయాలు చర్చించవలసిన అవసరం ఏర్పడ్డది. ఓకే అండి, ఓకే. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వీళ్ళు క్లీన్ చిట్తో బయటకు వచ్చిన దాన్ని పక్కాగా తీసుకుంటే, ఇప్పుడు మహమ్మద్ అలీ గారి మాటల్లో సామాన్యుల పరిస్థితి ఏమిటి అన్నట్టు ఆయన క్వశ్చన్ చేసినట్టుగా, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళకే అటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ప్రతి విషయంలో కూడా మాకు న్యాయం చేయండి మహాప్రభు అని విన్నవించుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు అడ్వకేట్ కాబట్టి అసలు ఈ విధంగా ఒక సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటే ఏం చెప్తారు? అమ్మ మనీష్ గారు, అట్లాగే మహమ్మద్ అలీ గారికి, మీకు అట్లాగే సొంత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పూర్తిగా దేర్ హై మగర్ అంధేర్ నహి అని వాళ్ళ రావుసేని కోర్టు, సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వడం చాలా మంచిది అంటున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఆ కేజ్రీవాల్ గారికి అట్లాగే
మిగతా 5గురికి మొత్తం 23 మందికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. న్యాయం గెలిచింది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా న్యాయ పరిభాషలో ఒకటి ఉంటుంది సూత్రం ఏమనంటే, మనకు 100 మంది అపరాధులు తప్పించుకున్నా సరే ఒక నిరపరాధికి శిక్ష పడదు కదా. ఇక్కడికి వాళ్ళు ఏమైంది, నేను ఎందుకంటే కంపెనీ చేశానంటే, నేను దాని రూల్ కూడా ఉంది, మహమ్మద్ అలీ గారు అడిగారు కదా, కంపెనీ చేశానంటే సిబిఐ వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పింది. ఈ కోర్టు ఏమన్నదంటే, సిబిఐ మందలిస్తూ అసలు కేసు పెట్టాల్సిన వాళ్ళ మీద కాదు మీ మీదనే అండి. వ్యాఖ్యలు చూశాను ఇప్పటిదాకా కోర్టు వచ్చిన వ్యాఖ్యలు ఏమీ లేదు. కాయానాయ్ పియానాయ్ గిలాస్ పొడిదియా అని ఉర్దూలో సాగుతున్నాను. నేను అదే చెప్పాను, దేర్ హై మగర్ అంధేర్ నహీ అన్నట్టు ఆలస్యమైన న్యాయం జరిగింది ఒకటి. రెండోది, ఈ కేసు మొదటి నుంచి మొదలైనప్పటికీ నేను ఏమంటానంటే, చెప్పాను కాయానాయ్ పియానాయ్ నాకు గిలాస్ పొడిది అన్నట్టు, తాగలేదు తినలేదు కానీ గిలాస్ వాళ్ళు కొట్టినట్టు వాళ్ళ కేసు పెట్టింది. అది దుర్మార్గంగా ఆ కేసుకు డిశ్చార్జ్ పిటిషన్ లో 45 రోజులు వాదన జరిగింది. 45 రోజులు వాదన తర్వాత మొత్తం 1 నుంచి 23 మంది వరకు మీరు చార్జ్ షీట్ వేసిన మొత్తం అసంబద్ధంగా ఉన్నాయి, అసలు ఆధారాలు లేవు, బుద్ధి లేదా మీకు అని మందలిస్తూ కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద కాదు మీ మీదనే అని కేజ్రీవాల్ గారు కన్నిన ఫలితం మాత్రం చూస్తున్నాం. నేను అరవింద్ కేజ్రీవాల్ గారితో పాటు అంతకుముందు మనకు అన్నా హజారే గారితో కలిసి పనిచేసిన ఆయన, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తీసుకొచ్చి ఇట్లా దుర్మార్గమైన కేసులో ఎలికిచ్చి కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన పని చేసింది. దీనివల్ల 2 నష్టం, వ్యక్తిగతంగా ఆయనకు ప్రతిష్టకు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించారు. చివరికి ఏమైంది, అధికారం కోల్పోవాల్సి వచ్చింది కదా. దీనికి ఎవరు కంపెన్సేషన్ ఇస్తారు కదా. అంటే ఇవాళ ఏమంటారు అంటే, ఖచ్చితంగా 511 పాత సిఆర్పిసి ప్రకారం 511 ఐపీసీ ప్రకారం 511 లో నేరం రుజువు కాకపోతే పోలీసుల మీద కూడా కేసు పెట్టవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ సిబిఐ అధికారుల మీద కేసు పెట్టాలంటున్నాం. ఎవరు కేజ్రీవాల్ గారు పెట్టాలి, విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి కోర్టు ఒకటే తీర్పు ఇవ్వడం కాదు. ఇప్పుడు మళ్ళీ దుర్మార్గంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వానికి సలహా కూడా ఇస్తున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి, మీరు కనుక దీని మీద హైకోర్టు ఈ కథ ముగియలేదమ్మా, ఈ కథ కంటిన్యూషన్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు కింది కోర్టు కదా, జిల్లా కోర్టు లాంటిది, సిబిఐ కోర్టు మాత్రమే, అది బ్యాంక్ కోర్టు. ఇది ఇచ్చిన తీర్పు మీద హైకోర్టు పోతారు చూడండి. వీళ్ళు ఈ తీర్పు మీద వ్యతిరేకంగా ఎవరు సిబిఐ వాళ్ళు పోయిన తర్వాత హైకోర్టులో ఏమైనా వీళ్ళకి అనుకూలంగా మరి సుప్రీంకోర్టు దాకా పోతారు. ఈ కేసు ఇప్పుడే ఖైల్ ఖతం దుకాణం బంద్ కాదు, కేసు మొదలైంది, ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని సిబిఐ మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే వాళ్ళు కనుక మళ్ళీ ఇంకో తప్పు చేస్తామంటే పోతే మాత్రం మా దేవుడు కూడా రక్షించలేదు. నెంబర్ 1. రెండోది చెప్తాను, ఇవాళ కవితతో సహా అంటున్నాడు, కవితకు మళ్ళీ రాజకీయ పునరుజ్జీవనం లభించినట్టే లెక్క అంటున్నాడు. ఎందుకంటే చూస్తున్నాం కదా మనం, ఇవాళ బీఆర్ఎస్ తోని విభేదించి తండ్రి, అన్న, బావ, తమ్ముడు సంతోష్ కుమార్ అందరితో నివేదించి బయటకు వచ్చింది కదా. ఆమె బయటకు రాకపోతే ఇదే కాంగ్రెస్ ఏమన్నది అంటే, మరి ఇది కూడా చెప్పాలి మనం, కాంగ్రెస్ ఏమన్నది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పొమ్మనేది. ఏది కవిత కేసు, కాంగ్రెస్ కూడా సొంత ప్రమాణాలు పాటించింది. ఇప్పుడు మహమ్మద్ అలీ గారు బాగా తెలుసు, అక్కడనేమో కేజ్రీవాల్ మీద కేసు తప్పంట, ఎందుకంటే కూటమిలో ఉన్నాడు. ఇక్కడ మాత్రం మన కవిత మీద కేసు కరెక్ట్ అంటది. ఒకే కేసులో ద్వంద్వ ప్రమాణాలు పాటించింది కదా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో. దుర్మార్గం కదా. అంటే కవిత బీఆర్ఎస్ లో ఉండడం వల్ల ఏమో అది తప్పు జరిగింది అంటుంది, కేసు ఉన్నట్టు లెక్క కాదు. మరి ప్రధాన నిందితులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా 3 మొత్తం 5 జైలు పోయారు మన ప్రభుత్వంలో. అక్కడ మాత్రం మనం ఇంటి కుటుంబం నుండి కనుక ఈ 2 జాతీయ పార్టీలు దొంగ పార్టీలు ఇవి ఎట్లా చేస్తున్నాయి, ఎందుకు చేస్తున్నాయి అంటే, ఒకటే కేసులో డబుల్ స్ట్రాటజీ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు తక్కువేం కాదు కదా. అందుకని ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, కవితకు క్లీన్ చిట్ రావడం వల్ల కాంగ్రెస్ కూడా నైతిక అర్హత పోయింది. ఎందుకంటే కవిత మీద అన్నారు కదా, మహిళ అన్నారు, రకరకాలుగా మాట్లాడేది కదా. ఏమైంది చెప్పండి ఇవాళ. నేను ఇప్పుడు కవిత గారితో నాకు సంబంధం ఏం లేదు, కానీ నేనేమంటున్నా అంటే, అన్నా హజారేతోనే అరవింద్ కేజ్రీవాల్తో నాకు సంబంధం ఉంది. మేము ఆమె తెలుగు ప్రజలు ఉంటారు అని చెప్పి ఆంధ్ర భవన్ ఉండి, ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఉండి కూడా మేము ఆయన ప్రచారం చేసినాం. ఆయన హమారా పైసా హమారా హిసాబ్ అనే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇదే అన్న అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే సపోర్ట్ చేసినాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయనను పట్టుకొని తీరా పూర్తిగా అధ్వానం చేసి ఆయన చేయడం వల్ల ఏంటంటే, సిబిఐ, ఈ ఈడీ, ఈ 2 కూడా దర్యాప్తు సంస్థల మీద నీళ్ళు కాదు, దుర్మార్గమైన ఒక అపప్రద వచ్చింది అంటున్నాను. ఈ కేసుతో పూర్తిగా అప్పుడు మొన్నదాకా లేదంటే ఉన్నది. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇవి 2 కూడా, ఈ 2 సంస్థలు నేర విచారణ సంస్థలు, 2 కూడా దర్యాప్తు సంస్థలు పెంపుడు పిలకల్లాగానే, చాలా చిన్న మాట, పెంపుడు కుక్కల్లాగా అంటున్నాడు. పెంపుడు కుక్కల్లాగా విసుగలిపితే ఎవరిని పడితే వాళ్ళ మీద పోయినారు. ఒకవేళ బీజేపీలో వాడే చేస్తే మాత్రం నిష్కాలకులు అవుతున్నారు. నిర్మా వాషింగ్ పౌడర్ లాగా ఎందుకైతుంది. మనకు సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళ మీద కేసులు పెడుతుంది ఈడీ, సిబిఐ కూడా కేసులు పెడుతుంది. తీరా వాళ్ళు బీజేపీలో కలవగానే క్లీన్ చిట్ కాకుండా వాళ్ళ మీద కేసులు ఎటుపోయినాయి తెలియదు. ఇప్పటిదాకా ఎటుపోయినాయి తెలియదు కదా. మనకు దుర్మార్గం కాదు ఇవన్నీ కూడా చూస్తుంటే. అంటే
బీజేపీ పార్టీలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మనకి ఏం కేసులు ఉండవు. ప్రతిపక్షాలకు కేసులు ఎందుకు పడుతున్నాయి ఇవన్నీ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థలని దుర్వినియోగం చేస్తుందని మంచి ఉదాహరణ అబ్బాయి కేసు. ఇంకా సమస్య లేదు. ముంజేతి కంగనానికి ఎదం ఎందుకు? ఇవాళ 2 జరగాల్సి ఉంది. ఒకటేమో ఇప్పటికైనా కేంద్ర అంటే ఢిల్లీలో పగ్గాలు చేపట్టడానికి వాడిన అస్త్రంగా కూడా దీన్ని మనం చూసుకోవచ్చండి. అంతే కదా, దుర్మార్గం కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కేజ్రీవాల్ మీద విధానపరంగా కొట్లాడండి. ఇంతకుముందు మహమ్మద్ అలీ చెప్పారు కదా, నేను ఆ స్కూల్లో కూడా చూసి వచ్చాను. విద్య ఆరోగ్యానికి పెద్దపీట వేసిండు, తప్పుగా తప్ప అదేమో కదా. విద్యలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించండి తప్ప. ఇవాళ ఢిల్లీలో అంతకుముందు నాకు షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే, ఆమె తర్వాత గెలిచినప్పటి నుంచి చీన అయితే వరుసగా ఉంటున్నాడు కదా. మరి ఆయనను పట్టుకొని ఇన్ని దుర్మార్గమైన ఆరోపణలు చేసి సిబిఐ అనేది పూర్తిగా పెంపుడు కుక్కలాగా ప్రవర్తించింది. ఈడీ కూడా అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఉసిగొలిపితే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోయారు. ఈ ఒక్క కేసు మొదలైంది. కొన్ని ఉండొచ్చు ఆధారాలు లేకుండానే అంటే అన్ని కేసులు అట్లా కన్విక్షన్ రేట్ కూడా తక్కువ ఉంది అంటున్నారు. సిబిఐ పట్టుకునే కేసుల్లో ఒక మాట ఏమంటున్నారు, సిబిఐ పట్టుకునే కేసులో కన్విక్షన్ రేట్ ఎక్కువనేది అంటున్నారు. కావచ్చు, కానీ ఇదే తప్పుడు కేసు పెట్టినట్టే కదా, రాజకీయ ప్రేరితమైన కేసు కాదు ఇది. అందుకనే కేజ్రీవాల్ గారు ఇప్పుడైనా సరే ఇప్పుడు ముందు వేరే ఏడవడంగా అంటే అవధిగా వచ్చింది పాపం. ఎందుకంటే అరే నన్ను తీసుకుపోయి అనవసరంగా నిందలు వేసిరని చెప్పి ఆయన ఏడ్చిండు. కనుక ఇప్పుడు ఏమంటున్నానంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, 3 నాయకులు, తర్వాత కనీసం ఒకరో ఇద్దరినన్నా నేరం ఉన్నది అని అనలే. కాకపోతే ఏంటంటే కేసు మొత్తం బ్లాంకెట్ గా కొట్టేసింది కదా. నిజంగానే జరిగింది, వీళ్ళ ప్రమేయం లేదన్నట్టు వేరు. A1 నుంచి A23 దాకా అందరి మీద కొట్టేసింది కదా. అంటే ఏమంటే ఎంత దుర్మార్గమైన కేసు ఇది. కావాలంటే వీళ్ళందరి మీద పెట్టినట్టే కదా కేసు అంటున్నాను నేను కదా. ఏదో అంటే మోకాటికి బోడగుండుకు ముడి వేసి అట్లాగే మనకు సౌత్ లిక్కర్ ల్యాబ్ అని పేరు పెట్టాలి అందరికి కూడా. ఇంకో 2-3 ఆంధ్రప్రదేశ్ లో నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ సౌత్ లిక్కర్ ల్యాబ్ అంటే నేను వ్యతిరేకించిన. సౌత్ లిక్కర్ ల్యాబ్ ఎట్లా అంటారు, తప్పు కదా అని సుప్రీంకోర్టు అదే అన్నది. నేను మొదటి నుంచి ఏమంటున్నానంటే అంటే సౌత్ లిక్కర్ ల్యాబ్ ఒకటి ఉంటుందా, సౌత్ ఇండియన్ ప్రజలు వ్యతిరేకించినట్టు కాదా అంటే సుప్రీంకోర్టు కూడా మీరు మరొకసారి ఆ మాట వాడకండి, అందులో తీసేయండి అని చెప్పి ఛార్జ్ షీట్లు తీసేయించింది అంటున్నారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినాక ఇప్పుడు నేను ఏమంటున్నానమ్మా, కేసు ప్రాథమిక ఆధారాలు ఏమని కొట్టేసి వేరు. వీళ్ళు ఛార్జ్ షీట్ వేసినాక కూడా 45 రోజుల విచారణ తర్వాత ఇవాళ కొట్టేసిందంటే ఏమి ఆధారాలు లేవు. అదిగో పులేట్ ఇదిగో తోక అన్నట్టు చేసిండ్రు. కేవలం మన ఆమ్ ఆద్మీ పార్టీ నష్టం చేయడానికి, వారికి మద్దతుదారులు నష్టం చేయడానికి చేసిండ్రు. అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి వ్యతిరేకంగా పడ్డది కదా బీజేపీకి. అందుకని ఆ కేసీఆర్ కూతురుగా ఆమెను ఇరికించారు. మతాలు ఉంటే పోతకు వస్తారు, ఎవడో సాక్షులుగా పిలిచి నిందితులుగా చేర్చినగా చూసినాం కదా. A1 to A23 ఒక్కడు కూడా అందులో కేసులో లేరు అని చెప్పి ఇవ్వడం మాత్రం ప్రజాస్వామ్యానికి ఇది మంచి పని అయింది. రాసభ్యుని కోర్టు ఇచ్చిన తీర్పు నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఆలస్యమైన సరే న్యాయం జరిగింది అంటున్నాను. ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం పైకి పోవాల్సిన అవసరం లేదు. పైకోట్లకు పోతే ఇంకా పరువు నష్టం అవుతారు. అట్లాగే కేజ్రీవాల్ గారు కూడా తాను ఈ మొత్తం నిందితులందరూ కూడా ఇప్పటిదాకా బాహలైన వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా సిబిఐ మీద కేసు వేసి వాళ్ళ మీద నష్టపరిహారం అట్లాగే ఇజ్జత్ దావా వేయాల్సిన అవసరం ఉంది. కేసు పోయింది కనుక సెక్షన్ 5 కింద అందరి మీద చర్యలు తీసుకొని పోవాలి. కోర్టులో ఉల్టా పిటిషన్ వేయాలంటున్నాను నేను. ఓకే మహమ్మద్ అలీ గారు చెప్పండి మేడం. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ పప్పెట్స్ లా మారాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యలకి మీరు ఏకీభవిస్తారా? కాదు, ఇప్పుడు విషయం ఏంటిదనంటే రామ్మోహన్ రావు గారు చెప్పిన విషయాలు కొన్ని సరి అయినవే, కానీ దాంట్లో ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్తే మనకి ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏ పీరియడ్ అయితే పవర్ ను మిస్యూజ్ చేసేసి పొలిటికల్ మైలేజ్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా, ఈ పొలిటికల్ మైలేజ్ కొరకు ఎవరినైనా చేయొచ్చా, ఎన్ని ప్రభుత్వాలను పడగొట్టచ్చా, ఈ ప్రభుత్వాలను పడగొట్టి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేయొచ్చా, దీనికి జవాబు లేదా, దీనికి కంపన్సేషన్ లేదా, దీనికి స్టాపేజ్ లేదా, ఎక్కడ దీనికి స్టాపేజ్ ఉంది, ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్తానంటే ఇప్పుడు సరే మీకు మీరు ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది. A1 to A23 వరకు మొత్తము ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ అయితే ప్రాసిక్యూషన్ అయితే జరిగిందో అదంతా కంప్లీట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఆలోచించవలసిన విషయం ఏంటిదంటే రేపు అప్పీల్ కు వెళ్ళినా కానీ జ్యుడిషియరీ ఏ రకంగా ఉందనంటే యాజ్ అన్ అడ్వకేట్ నాకు కూడా తెలుసు కాబట్టి ఉన్న విషయం చెప్తున్నాను. ఇవాళ
ఇవాళ పెడితే రేపు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. అప్పీల్కి వెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడి వరకు అంటే అక్కడ వరకు వెళ్తారు. ఎంత మిస్యూజ్ చేయాలో అంత మిస్యూజ్ చేస్తారు. అంటే అలిగేషన్స్ పెట్టడము, బాధించడము, ఇబ్బంది పెట్టడము, దాని తర్వాత డిఫేమ్ చేయడము, ఇదంతా సర్వసాధారణమైనప్పుడు దీనికి సొల్యూషన్ ఉండవలసిన అవసరం ఉందా? పొలిటికల్ మైలేజ్ కొరకు ఎంతవరకు వెళ్తారు? దీనికి కట్టడి చేయవలసిన బాధ్యత ఉన్నదా లేదా? ఉంటే ఎవరు చేయాలి? కేవలము ఇన్స్టిట్యూషనల్ మిస్యూజ్ జరిగింది కదా సిబిఐ ఈడీ తోటి. ఇన్స్టిట్యూషనల్ మిస్యూజ్ జరిగినప్పుడు దానికి రెక్టిఫికేషన్ చేయవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉందా లేదా? ఉంటే మరి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అది? ఇప్పుడు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కు వ్యతిరేకంగానే వచ్చింది కాబట్టి వాళ్ళు రిజైన్ చేస్తారా? మరి రిజైన్ చేస్తే ఎప్పుడు చేస్తారు? ఇవన్నీ విషయాలు దీంతో ఒకదాంతో ఒకటి లింక్ చేయబడ్డాయి. అది ఇదే కాకుండా ఇది ఒక ఇమోషనల్ ఇష్యూ. సరే, ఇప్పుడు కేజ్రీవాల్ గారు భావోద్వేగంలో చాలా ఎమోషనల్ గా సఫర్ అయ్యారు. చేసిన తర్వాత తను ఒక డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఎంత అప్పుడు ఎన్ని ఇబ్బందుల పాలైంది దేశం మొత్తం చూసింది. కనీసం మందులు కూడా జైల్లో ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఇవన్నీ జరిగితే రేపు ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా వస్తాయి. ఇప్పటివరకు ఆల్రెడీ ఎన్నో ప్రభుత్వాలను కూల్చేసారు తన పొలిటికల్ మైలేజ్ కొరకు. అంటే ఇదే దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ అనేది ప్రజలు గమనించాలి కదా. అసలు అంటే భజన పరులు ఎక్కడైనా ఉంటారు. భజన పరులు ఆ మొత్తం ఛానల్స్ ను వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. కొన్ని ఛానల్స్ మాత్రమే ఇంకా బ్రతికి ఉన్నాయి, ఎథిక్స్ మీద నడుస్తుంది. అది ఫోర్త్ పిల్లర్ ఏదైతే ఉన్నదో ఇంకా కొంచెం సోషల్ మీడియాలోనో లేకుంటే మీలాంటి ఛానల్స్ లో ఎక్కడో కొంచెం బ్రతికి ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ రేస్ చేయబడుతుంది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఇక్కడికి స్టాప్ చేయక ఇది అప్పీల్కు వెళ్తుంది కాబట్టి అప్పీల్కు వెళ్ళినప్పుడు నిర్భయంగా డిఫమేషన్ కేసు వేయాలి. మన అడ్వకేట్ గారు చెప్పినట్టు డిఫమేషన్ కేసు వేయాలి. వేసి ఇది చాలా చిన్న మొత్తంలో వేయకూడదు, చాలా పెద్ద మొత్తంలో వేయాలి. దాన్ని వేరీ చేసేసి ఇక్కడ నుంచి వదలకూడదు. ఎందుకనంటే ఇప్పుడు వదిలేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు రీసర్ఫేస్ అవుతారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఈ రకంగా సాహసం చేసేసి ముందట రాదు. దిస్ ఈస్ ఏ కరేజియస్ వాట్ ఐ సే this is an adventurous case where the justice has given a ray of hope. ఒక ఆశ దొరికింది, కనబడ్డది కాబట్టి ఆశను వదలకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటానికి ఇంకొక ముందడుగు వేసేసి మొత్తం ప్రజాస్వామ్యవాదులు కోరుకునేది ఏంటిదని అంటే కేజ్రీవాల్ గారు ఒక్కరికి కాదు, కేజ్రీవాల్ గారు ముందడుకు వచ్చేసి he must come forward and file a defamation case against the people who are involved in the institutions who are involved in this case and the channels who are involved in this case. అందరిపైన డిఫమేషన్ కేసు వేయవలసిన బాధ్యత ఉన్నది. డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయాలి. ఓకే ఓకే రామ్మోహన్ రావు గారు, మహమ్మద్ అలీ గారు చెప్పినట్టు 2.5 ఏళ్ల నుంచి వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవించుంటారు. దాన్ని అనుభవించిన క్షోభకి ఎవరిది బాధ్యత అని ఆయన అడుగుతున్నారు. దీని మీద ఏం చెప్తారు? అదే కదా మనకి ఇద్దరం ఒకటే చెప్తున్నాం. అదే కానీ రాజకీయంగా నేను మాట్లాడను. మోడీ మీద అలా కాదండి. కవిత గారు కానీ లేకపోతే కేజ్రీవాల్ గారు కానీ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ సీరియస్ గా తీసుకునే ఛాన్స్ ఉందంటారా? తీసుకోకపోతే తప్పు అవుతుంది. తీసుకోవాలంటున్నా, ప్రజాస్వామ్యవాదిగా తీసుకోవాలంటున్నాను నేను. చేయని తప్పుకు ఇన్ని రోజులు జైలు శిక్ష అనుభవించారు. జైలు శిక్ష అనుభవించడం ఒకటి, మానసిక వేదన రెండు ఉన్నాయి కదా. పదవులు పోయినాయి, డిఫేమ్ అయినరు. ఇప్పుడు కవితనైతే ఆడ మనిషి ఇట్లా చేస్తుందా అని రకరకాలుగా మాట్లాడింది కదా. అంటే బాడీ షేమింగ్ చేసిండ్రు, మనిషిని షేమ్ చేసిండ్రు, జెండర్ ఈక్వేషన్ లేకుండా చేసిండ్రు, ఇవన్నీ చేసిండ్రు కదా. అంతే కాదు కేజ్రీవాల్ పట్ల కానీ లేకుండా చెయ్యని తప్పుకైతే శిక్ష వేశారు. జైల్లో ఆల్రెడీ మందులు ఇవ్వకుండా, అక్కడ ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా, జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రి బాధ్యత నిర్వహించిన కొద్ది రోజులు అది కూడా రాజకీయంగా వాడుకున్నది బీజేపీ. వాడుకొని చేయాలన్నా అక్కడ రిజైన్ చేయాల్సి వచ్చింది. అన్నిటికంటే రెండు వ్యక్తిగతంగా నష్టమైంది, రాజకీయంగా నష్టమైంది కదా అంటున్నాను.
దీనికి నేనేమంటానంటే ఫస్ట్ సిబిఐని బాధ్యత చేద్దాం. ఇప్పుడు మనం పైన పెడితే ఏమైందంటే అది రాజకీయ విమర్శ అవుతుంది. అవును. మోడీయా అమిత్ షా నాకు సంబంధం లేదు. నేను కోర్టు ఒక అడ్వకేట్ గా ఫస్ట్ కింద సిబిఐని ఇరికియాలంటున్నాను. నేను అది చేయాల్సిన పని ఇది కదా. ఇప్పుడు రాజకీయ డిమాండ్ చేసిన ఒక మహమ్మద్ అలీ గారు లాగా నేను చేస్తే ఏమైందంటే అది రాజకీయంగా అవుతుంది. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు తోంచుంటా అనుకుంటా. సమస్య అది కాదు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది ఒక రకంగా రాజకీయంగా చూస్తే. అది నేను చూస్తా. ఈ కేసులో మోడీ అమిత్ షా అనొద్దు, మనం ఇక అనాల్సింది సిబిఐ ఎవరి చేతులు ఉందో అందరికి తెలుసు కదా. నేను అదే చెప్పినా కదా. ఇప్పుడు పెంపుడు కుక్కలాగా నా పెంపుడు చిలక కూడా అంటలేదు నేను. పెంపుడు కుక్క చిలక పలుకులు వస్తుంది. పెంపుడు కుక్క అయితే విశ్వాసం ఎక్కువై ఎదుటివానికి కరుస్తుంది. ఈ పని చేసింది. ఇప్పుడు సుజనా చౌదరి మన సీఎం రమేష్ విషయంలో మనకు తెలిసింది కదా. వాళ్ళు నిష్కాలకులు ఎట్లా అయినరు, ఆ కేసులు ఎటు పోయి చెప్పాలి కదా. ఇదే సిబిఐ. నేను అడిగేది, నేను దర్యాప్తు సంస్థను అడుగుతున్నాను. సిబిఐ గాని ఈడీ గాని మొన్నటి దాకా వాళ్ళ నిందితులను చేర్చి రకరకాల దాడులు చేసి వాళ్ళిద్దరే కాదు చాలా మంది మీద బీజేపీలో చేరితే నిష్క్రమణ అయిపోతారు వాళ్ళు. నిర్మా వాషింగ్ పౌడర్ క్లీన్ చిట్ ఇచ్చేస్తారు వాళ్ళకు. వీళ్ళకి కాదు కదా. ఎందుకంటే కింది కోర్టు చాలా ఉంటాయి అమ్మా. కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, అన్ని ఉంటాయి. పైకి ఉండదు, పై దాకా పోయేదాకా ఉండదు. ఎందుకంటే రాచకొండ మన రావిశాస్త్రి గారు అంటారు. రావిశాస్త్రి గారు ఏమంటారంటే, ఆయన అడ్వకేట్ కనుక, అరే బాబు కింది కోర్టులో చెవులు కళ్ళు అన్ని ఉంటాయి. ఎందుకంటే ట్రయల్ కోర్టు కనుక పైకి వెళ్ళిన కొద్ది కాగితాలే కనపడితే కాగితాల వెనుక జీవితాన్ని నేను చూడుంటాను. ఇప్పుడు కాగితాలు జీవితాలు రెండు కనపడ్డాయి కదా. వాళ్ళ మొత్తం ఈ నిందితులందరికీ ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సిబిఐ అన్యాయం చేసినట్టు లెక్క. డిఫమేషన్ కోట్ల రూపాయలకి వేసుడు వేరు. ఈ నష్టం ఎవరికి పూడుస్తారు? ప్రజలను తప్పుదారి పెట్టించినట్టు కదా. కేజ్రీవాల్ దొంగ అని వీళ్ళందరూ దొంగ ప్రభుత్వం తప్పుదారి పెట్టించినట్టు కదా. కనుక సమస్య దీన్ని నష్టపరిహారం ఏమిస్తుంది? ప్రభుత్వం అయితే మారదు కదా. అంటే ప్రజలకు తప్పుదారి పట్టించి వీళ్ళు దొంగలని చెప్పి కేసు మన ఓటు ఉన్నది లిక్కర్ కేసులో చేసి ఇంత దోపిడీ చేసిండ్రు వాళ్ళు. మిస్టర్ క్లీన్ అనే నుంచి కదా ఆ బురదను వెనక్కి తీసుకునే క్రమంలో ఈ దర్యాప్తు సంస్థల మీదనే నా ఫస్ట్ ఎక్కువ పెడుతున్నాను నేను. రాజకీయం తర్వాత. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మహమ్మద్ అలీ గారు అండ్ బండారు రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.